విఠల్ గారు ఇంకో పాయింట్ మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రజాప్రభుత్వం అనేది మెన్షన్ చేశారు గవర్నర్. సో దాన్ని ఏకీభవిస్తున్నారా మీ పార్టీ తరపు నుంచి? ప్రజాప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదా? ఫ్రెండ్ గా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయితే దానికి భిన్నంగా కేసీఆర్ గారు పోయిండు. ఆయన ఒక రాజు అనుకున్నాడు, రారాజు అనుకున్నాడు. ఇంకో 100 ఏళ్ళు తన కుటుంబం పరిపాలిస్తే ఆయన మర్చిపోయింది 1947 కన్నా ముందుంది అనుకున్నాడు ప్రభుత్వం. అంటే నిజాం పీరియడ్ లో ఏ ప్రభుత్వం నేను ఏం చెప్తే అది నడుస్తుంది అనుకున్నారు. దాన్ని ప్రజలు తిరస్కరించారు కదా. ప్రజలు డెమోక్రసీలో ప్రజల అత్యున్నతమైనటువంటి న్యాయ నిర్ణేతలు ప్రజలకు ఉన్నటువంటి ఓట్ హక్కు అనేది విశేష అధికారం, ఎంత వాంచే అధికారం ఉంది. కాబట్టి గత ప్రభుత్వాన్ని దించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. వాళ్ళు మేలు చేస్తే వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలిగితే ప్రజలు మన్నం కొడతారు. లేదు అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ లాగా తీవ్రమైన విమర్శలు ప్రభుత్వం మీద ఎందుకు చేయట్లేదంటే వీఆర్ వెయిటింగ్. వాళ్ళు 100 రోజులు అన్నారు, 100 రోజుల్లోగా అన్ని 6 గ్యారంటీల అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల నోటిఫికేషన్ ఇస్తారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.